15,000 కోట్ల అవుట్సోర్సింగ్ దోపిడీ. రేవంత్ సార్ జర దేకో. బోగస్ ఉద్యోగుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్లలో సుమారు 15,000 కోట్లు నష్టపోయినట్లు త్రిసభ్య కమిటీ అంచనా. ప్రతి ఏటా 1,500 కోట్ల అధికారులు, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు కలగలిసి మొక్కినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఎక్కడెక్కడ దుబారా జరిగింది, ఎవరు కొల్లగొట్టారనే దానిపై ఏసీబీ విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇంటెలిజెన్స్ విభాగం కూడా వివరాలు ఆరా తీసే పనిలో నిమగ్నమై ఉంది. ఇదంతా ప్రభుత్వ వైఫల్యమేనని, ఆర్థిక శాఖలో క్రమశిక్షణ లోపం ఉందని సచివాలయంలోని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం నిక్కచ్చిగా ఉంటే 1,000 కోట్ల దుబారా తప్పేదని, అక్రమార్కులు చెలరేగిపోయేవారు కాదంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఏజెన్సీలను, మ్యాన్ పవర్ ఏజెన్సీలను పార్టీ నాయకులు నిర్వహించినట్లు ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. కొద్ది నెలలుగా జీతాలు సకాలంలో రాకపోవడం, ఏజెన్సీల వేధింపుల కారణంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపడుతున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ పేరుతో తమ జీతాల నుంచి డబ్బులు కట్ చేస్తూ చెల్లించడం లేదని అంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మాదిరి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎంతమంది పనిచేస్తున్నారు, చెల్లింపులు ఎలా చేస్తున్నారు, వాస్తవంగా పనిచేస్తున్నారా లేదా అనేది నిగ్గు తేల్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు, జీతాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ జిల్లాల వారీగా, ప్రభుత్వ విభాగాల వారీగా నివేదికలు తెప్పించుకుంటుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, ప్రాథమిక సమాచారం ప్రకారం 1,00,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు తేలింది.